హాయ్ అండి, వెల్కమ్ టు విజయవాడ ప్రతిభ ఇన్స్టిట్యూషన్స్. మరి రాష్ట్రంలో డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామ్స్లో పేరెన్నికగనటువంటి సంస్థ, రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన సంస్థ మన విజయవాడ ప్రతిభ అకాడమీ. మరి ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి విషయాలు మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రతిరోజు ఎగ్జామ్ని అత్యంత ప్రామాణికంగా నిర్వహించడం అనేది రాష్ట్రంలో నిర్వహించేటువంటి ఏ కోచింగ్ సెంటర్లోనూ కూడా లేనటువంటి అత్యంత ప్రామాణికమైన బిట్లు ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ప్రతిభ అకాడమీ. మనం చూసినట్లయితే కనుక మరి డిఎస్సిలో ఎలాంటి బిట్లు ఇస్తారు అనే అంశాన్ని ముందుగా ఊహించి అలాంటి బిట్లని మాస్టర్ల చేత, ఫ్యాకల్టీ చేత రూపొందింపజేసి ఆ బిట్లతో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అందుకని మనకి స్టేట్లోనే అత్యధిక మార్కులు సాధించినటువంటి సంస్థగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుందండి. మరి మనం చూసినట్లయితే కనుక మనం ఈరోజు తెలుగుకి సంబంధించి టెట్ వరకు మనం చూసినట్లయితే కనుక టెట్లో మన తెలుగు యొక్క కంటెంట్ నుంచి 24 మార్కులకి ఎగ్జామ్ రావడం జరుగుతుందండి. ఈ యొక్క 24 మార్కుల్లో మనం చూస్తే కనుక ఎలాంటి బిట్లు అడుగుతాడు అంటే కనుక ప్రధానంగా చదవాల్సినటువంటి అంశాలు 3వ తరగతి నుంచి మొదలుపెట్టి 10వ తరగతి వరకు చదవాలి ఎస్జిటి విద్యార్థులు. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చూసినట్లయితే కనుక టెట్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలని కూలంకషంగా చదవాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క పాఠ్యపుస్తకాల్లో ఎలాంటి బిట్లు అడుగుతారు మాస్టారు అని చూస్తే కనుక మనకు కొన్ని ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కనుక మనకి సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం ఉందండి. ఈ పాఠ్యాంశాన్ని మనం చూసినట్లయితే కనుక సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో మనకి ప్రాణభీతితో గిజగిజలాడాడు, ఏం చెయ్యనురా దేవుడా అంటూ వణికిపోయాడు. ఈ యొక్క అంశాన్ని పలికినది ఎవరు అని అడుగుతాడండి ఎగ్జామ్స్లో. కాబట్టి ఇందులో ప్రధానమైన పాత్రలు ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి. ఈ అంశాన్ని అనేది ఎవరంటే కనుక ఫలితుడు అంటే ఎవరమ్మా? ఏలుక అనే అంశాన్ని గుర్తించాలి. అంటే సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో ఏ పాత్రలు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలి. ముందుగా రోమశుడు అనేవాడిని చూస్తాం. ఆ తర్వాత రోమసుడు అనగా పిల్లి అని అర్థం అండి. ఆ తర్వాత చూసినట్లయితే కనుక చంద్రకుడు అంటే కనుక గొడ్లగోబ. అలాగే మనం చూస్తే కనుక ఎలుక యొక్క పేరే ఫలితుడు అని చెప్పి అంటున్నామండి. మరి యొక్క పాఠ్యాంశం చదివేటప్పుడు అందులో పాత్రలు ఏమిటి, నేపథ్యాలు ఏమిటి, ఇతివృత్తాలు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ కూడా చూడవలసి వస్తుందండి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో మనం చూసినట్లయితే కనుక కొండవాగు పాఠ్యాంశం ఏమన్నాడు? కొండవాగు పాఠ్యాంశం పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏమిటి అని అడుగుతున్నాడు. కొండవాగు పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏమిటి అని అడుగుతున్నాడు. మరి కొండవాగు పాఠ్యాంశంలో ఇతివృత్తం ప్రకృతి వర్ణన. మరి ఈసారి అలాంటి బిట్ అడిగాడు. నెక్స్ట్ టైం ఇలాంటి బిట్ మార్చడానికి అవకాశం ఉంది. కొండవాగు పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది అని చూస్తే కనుక కొండవాగు పాఠ్యాంశం లేఖ అనే ప్రక్రియ చెందింది. ఇంకా డెప్త్గా వెళ్తే కనుక బిట్ ఎలా అడగవచ్చు? కొండవాగు పాఠ్యాంశంలో లేఖ ఎవరికి రాశారు? జావేద్ అనేవాడు వెంకట్ అనేవాడికి లేఖ రాసినట్లుగా చెప్పడం జరుగుతుంది. అంటే పాఠ్యాంశాన్ని బాగా డీప్గా వెళ్ళినప్పుడు చాలా ముఖ్యమైనటువంటి బిట్లు మనం చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. అంశాలను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రాయవలసి ఉంటుంది. గమనించండి అమ్మ. అలాగే మనం కొన్ని అంశాలను చూసినట్లయితే కనుక తృప్తి పాఠ్యాంశం ఉంది. తృప్తి పాఠ్యాంశం అంటే కనుక తృప్తి పాఠ్యాంశంలో బావగాడు అని ఎవరిని పిలుస్తారు అంటే కనుక పూర్ణయ్య అనేవాడిని బావగాడు అని పిలుస్తారు. మరి తృప్తి పాఠ్యాంశంలో మనం పాఠం చదివేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఏదో అలా చదివేశాం అన్నట్టుగా కాకుండా డెప్త్గా వెళ్ళి చదవాల్సి ఉంటుంది. దాంట్లో మనం గమనించినట్లయితే కనుక మాయా కంబలి అనే ఒక పాఠం తీసుకుందామండి. మాయా కంబలిలో ప్రధానమైన పాత్రలు ఎవరెవరు ఉంటారు? చండీదత్తుడు, ఆత్మానందుడు, చంచల, విక్రముడు అనేటువంటి ప్రధానమైన పాత్రలు కనిపిస్తారండి. మన యొక్క మాయా కంబలి పాఠ్యాంశంలో మనం గమనించినట్లయితే వాళ్ళతో పాటుగా భిక్షగాడు అనేటువంటి పాత్ర కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? భిక్షగాడు పాత్ర ఎందుకు కనిపిస్తుంది? ఈ కంబలిని నా దగ్గర 2 రోజుల పాటు ఉండనియండి అని ఎవరితో అన్నారు అంటే కనుక చంచల ఎవరితో ఉంటుందండి? చండీదత్తుడితో ఉంటుంది. రాజ్య శ్రేష్ఠ దృష్ట్యా ఈ కంబలి నా దగ్గరే ఉండడం మంచిది అని పలికింది ఎవరు అంటే కనుక చండీదత్తుడు. గమనించాలండి. ఏంటమ్మా? చండీదత్తుడు. ఇలాగా డెప్త్కు వెళ్ళి మనకి బిట్లు అనేది అడగడం అనేది జరుగుతుంది. గమనించాలమ్మా. ఓకేనా? రైట్. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్గా వ్యాకరణ అంశాలను ఎలా చదవాలయ్యా అంటే కనుక టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చదవాల్సి ఉంటుంది. సందులు, అలంకారాలు, ఛందస్సు, వాక్యాలు, వ్యుత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, ఇతివృత్తాలు, వీటిని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవి మొత్తం 8 టాపిక్స్ ఉంటే ఈ 8 టాపిక్స్ నుంచి కూడా ప్రధానంగా ముందు బిట్లు పడతాయి.
మరి కౌపరిచయాల నుంచి ఎలా చదవాలి మాస్టారు అంటే కనుక కౌపరిచయాల్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కనుక అతని యొక్క కాలం ఏంటి, అతని జన్మస్థలం ఏంటి, అతని యొక్క తల్లిదండ్రులు ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు చదువుతారు. దయచేసి అలాంటి ప్రశ్నలు చదవక్కర్లేదు, గమనించండి. ఏం చదవాలి మాస్టర్ కవిపరిచయాలు అంటే కనుక కవిపరిచయాల్లో కవి యొక్క రచనలు ఏమిటి, కవి యొక్క రచనలు ఏమిటి, అవి ఏ ప్రక్రియకి చెందినవి, ఇవి ఇంపార్టెంట్. కవి యొక్క రచనలు ఏంటి, అవి ఏ ప్రక్రియకి చెందినవి అనే అంశాలు చూద్దాం. అంటే ఎగ్జాంపుల్గా తృప్తి పాఠం ఉందండి. తృప్తి పాఠంలో రచయిత ఎవరో సత్యం శంకరమంచి. ఈయన అమరావతి కథలు, కార్తీక దీపాలు, హరహర మహాదేవ ఇలాంటి రచనలన్నీ కూడా రాసినట్టు చెప్తున్నామండి. మరి దీంట్లో కార్తీక దీపాలు అనే రచన ఏ ప్రక్రియకు చెందినది అని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్తీక దీపాలు అనే రచన చదివి రాశాడని చెప్పి చదువుకోవడం కాకుండా ఆ రచన ఏ ప్రక్రియకు చెందినది అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇది కథా సంపుటం అనే ప్రక్రియ చెందింది. అమరావతి కథలు, కార్తీక దీపాలు అనేవి కథా సంపుటికి చెందినటువంటి రచనలు. కథా సంపుటి అంటే ఏంటి మాస్టారు అంటే కనుక కొన్ని కథలను కలిపి ఒక పుస్తకంగా ముద్రిస్తే దాన్ని కథా సంపుటి అంటారండి. అలాగే మనకి ఆ యొక్క పాఠ్యాంశం చదువుతున్నప్పుడు అందులో ఉండేటువంటి సంధి ఏమిటి, సమాసం ఏమిటి, అలంకారం ఏమిటి, ఇలా ప్రతి అంశాన్ని కూడా స్పృశిస్తూ చదవాల్సి ఉంటుంది. అలాగా ప్రతి అంశాన్ని స్పృశిస్తూ చెప్పించేటువంటి ఏకైక కోచింగ్ సెంటరే మన ప్రతిభ ఇన్స్టిట్యూషన్స్. విజయవాడ ప్రతిభ ఇన్స్టిట్యూషన్గా మనం గుర్తించాలి. చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ వస్తున్నారు ఇక్కడికి, చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ వస్తున్నారు. ఇక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీ ఒకనా ప్రతి అంశాన్ని అంటే ఇక్కడ మాకు ఫ్యాకల్టీకి ఇక డైరెక్టర్ సార్ సుధాకర్ గారు ఫుల్ స్వేచ్ఛ ఇస్తున్నారండి. నువ్వు ఎన్ని రోజులు చెప్తావో చెప్పు, విద్యార్థులకి న్యాయం జరగడమే మా ప్రథమ కర్తవ్యం అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి లైన్ టు లైన్, పిన్ టు పిన్ బిట్ అనేది మేము టెస్ట్ నోట్స్లో మేము విద్యార్థులకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని కనుక మనం ఉపయోగించుకున్నట్లుగా మీరు దీన్ని ఎలాంటి అవకాశాన్ని మరి లైఫ్లో మళ్ళీ డిఎస్సి అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేము. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ కనుక ఇలాంటి కోచింగ్లో మన కోచింగ్లో కనుక జాయిన్ అయినట్లు కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు. ఓకేనా, మీరు నిరుద్యోగులుగా రండి, ఉద్యోగులుగా తిరిగి వెళ్ళండి ప్రతిభా ఇన్స్టిట్యూట్ నుంచి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటాను. అలాగే పాఠ్యపుస్తకాల్లోకి వెళ్ళినట్లయితే కనుక మొత్తం 24 మార్కులు ఉంటాయండి టెట్లో వచ్చేసరికి. ఈ 24 మార్కుల్లో అపరిచిత పద్యాల నుంచి 4 లేదా 5 ఇస్తాడు. అలాగే అపరిచిత గద్యాల నుంచి 4 లేదా 5 బిట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వ్యాకరణాంశాలని చాలా బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. వ్యాకరణాంశాలు, సందులు, సమాసాలు, అలంకారాలు, వ్యుత్పత్త్యార్థాలు, నానార్థాలు, వాక్యాలు, ఛందస్సు, ఓకేనండి, ప్రకృతి వికృతులు, వ్యతిరేక పదాలు, ఇవన్నీ కూడా మనం ఒక కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూడండి, పుత్రుడు అనే పదం ఇచ్చాడు. దీని వ్యుత్పత్త్యార్థం ఏమిటంటాడు, పున్నామ నరకం నుంచి రక్షించేవాడు, పున్నామ నరకం నుండి రక్షించేవాడు. ఓకేనా, పుత్రుడు అని చెప్పండి. పారాశర్యుడు లాస్ట్ ఎగ్జామ్లో అడిగాడండి. ఓకేనా, పరాశర మహర్షి యొక్క కుమారుడు పారాశరుడు, వ్యాసుడు అని చెప్పి చెప్తున్నామండి. ఇలా వ్యుత్పత్తి అర్థాలు ఇస్తాడు. అలాగే తలబొప్పి కట్టుట అనేది దేనికి చెందింది అంటాడు. సామెత, జాతీయమా, ఓకేనా, పొడుపు కదా, ఇలా అడుగుతాడండి. తలబొప్పి కట్టుట అంటే ఎక్కడ ఉపయోగిస్తామనే అంశాలు కూడా గుర్తించాలి. తలబొప్పి కట్టుట అనేది ఏంటమ్మా, ఇది ఒక జాతీయం. కాళ్ళకు బుద్ధి చెప్పుట, తలబొప్పి కట్టుట, ఓకేనండి, ఇలాంటివన్నీ కూడా జాతీయాలు. కాబట్టి అంటే జాతీయం అంటే ఏంటి, సామెత అంటే ఏంటి, జాతీయానికి గల సామెతకి గల తేడా ఏమిటి, ఇలాంటి విషయాలను చూడాలండి. అలాగే అలంకారాల్లోకి వద్దాం. అలంకారాల్లోకి వచ్చేసరికి మనం చూసినట్లయితే కనుక అలంకారాల్లో ముక్తపదగ్రస్త అలంకారం చూద్దామండి. ముక్తపదగ్రస్త అలంకారం మనం చూసినట్లయితే కనుక దీన్ని గుర్తించడం ఎలాగయ్యా అంటే కనుక 2వ తరగతి పాఠ్యపుస్తకంలో ముక్తపదగ్రస్త అలంకారాన్ని ఇచ్చాడు. అలాగే 5వ తరగతి పాఠ్యపుస్తకంలోనే ముక్తపదగ్రస్త అలంకారాన్ని ఇచ్చాడండి. ఎక్కడ మాస్టారు, ఎలా ఇచ్చాడు మాస్టర్ అంటే కనుక చూడండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, సిరిమల్లే చెట్టేమో విరగా పూసింది, దీంట్లో ఉన్న అలంకారం ఏమిటి అంటాడు. కాబట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చివరేమవుతుందమ్మా, సిరిమల్లె చెట్టు. ఇదే పదాన్ని 2వ పదంలో సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది అంటున్నాడు. కాబట్టి ఏదైతే పదాన్ని విడిచిపెట్టాడో అదే పదాన్ని 2వ పదంలో తీసుకున్నాడు. కాబట్టి ఇది ముక్తపదగ్రస్త అలంకారం అని గుర్తించవచ్చు. ఇలాంటివి ఈ యొక్క గుప్తపదగ్రస్త అలంకారాన్ని ఒకనా సెలయేటి ధరినొక్క చెంగల్వ బాట, బాట వెంటనే పోతే పువ్వుల్ల తోట, ఒకనా బాట బాట, సుదతీ నూతన మదన, మదనాగ తురంగ పూర్ణమణిమయ సదన, మదన వదిలేడు, మరలా 2వ పదంలో మదన తీసుకున్నాడు.
ఇలాగా చూసినట్లయితే కనుక మనకి అలంకారాలు వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస, అంత్యానుప్రాస, ముక్తపదగ్రస్త అలంకారం, యమకాలంకారం, ఇలా అలంకారాలకు సంబంధించిన విషయాలన్నీ నేర్చుకోవాలి. అలాగే శబ్దాలు, అర్ధాలంకారాలు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే కనుక అర్ధాలంకారాలు ఏమిచ్చాడమ్మా, ఉత్ప్రేక్ష అలంకారం, ఉపమాలంకారం, రూపకాలంకారం, అతిశయోక్త అలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం, ఇలాగ ఒక 4-5 అలంకారాలు మాత్రం ఇచ్చాడు. ఆ అంశాలని బాగా డెప్త్గా చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుని అంశాలని చాలా జాగ్రత్తగా సిలబస్ని దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చదివినట్లయితే కనుక 100% మీకు యూజ్ అవుతుంది, గమనించి. అలాగే మనం చూసినట్లయితే కనుక మనకి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా చెప్పిస్తూ విద్యార్థుల్ని ప్రతి విద్యార్థి మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి విద్యార్థికి కూడా మాకు అత్యుత్తమమైనటువంటి పేపర్ కావాలి, అత్యుత్తమమైనటువంటి బిట్స్ కావాలని చెప్పని మా చేత ఫ్యాకల్టీ చేత బిట్లు రాయించి అలాంటి బిట్లని విద్యార్థులకు అందిస్తూ వాళ్ళ ర్యాంకు ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులను చేసేటట్లుగా చేసేటువంటి సంస్థ ఏది ఉందంటే ప్రతిభా ఇన్స్టిట్యూట్ మాత్రమే. కాబట్టి ఈ యొక్క సద్వినియోగం చేసుకుంటారని చెప్పని తెలియజేస్తూ ఇట్లు మీ సత్య రమేష్ మాస్టారు, తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.